హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. రీసెంట్గా అగ్నిబాన్ సార్టెడ్ అనేటువంటి లాంచ్ వెహికల్ మళ్ళీ ఇంకోసారి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. నార్మల్గా ఇది మార్చి 22న షెడ్యూల్ చేయడం జరిగింది. కాకపోతే ఏప్రిల్ 6కి లాంచింగ్ అనేటువంటిది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఏప్రిల్ 6కి లాంచింగ్ అనేటువంటి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అగైన్ ఏప్రిల్ 6 కూడా ఇది లాంచ్ అవ్వలేదు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల లాంచింగ్ అనేటువంటిది తాత్కాలికంగా ఆగిపోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ అగ్నిబాన్ సార్టెడ్ అంటే ఏమిటి, అండ్ అదేవిధంగా ఈ యొక్క అగ్నిబాన్ అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చింది, అండ్ భారతదేశంలో ఇది ఒక రెండవ ఇది ఒక సెకండ్ ప్రైవేట్ లాంచింగ్ వెహికల్గా చెప్పుకోవచ్చు. స్కైరూట్ సంస్థ వాళ్ళు విక్రమ్ 1 అనేటువంటి లాంచింగ్ వెహికల్ని గతంలో పంపించడం జరిగింది. సో మొదటిసారిగా భారతదేశంలో పంపించినటువంటి ప్రైవేట్ లాంచింగ్ వెహికల్ అది. ఇది రెండోది అవ్వబోతుంది. అంటే భవిష్యత్తులో దీన్ని లాంచ్ చేస్తే అగ్నికుల్ అనేటువంటి స్టార్టప్కు సంబంధించినటువంటి ఈ యొక్క అగ్నిబాన్ సార్టెడ్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్. ఒకవేళ ఇది కంప్లీట్గా ఈ యొక్క లాంచ్ చేసినట్టయితే భారతదేశంలో రెండవ స్పేస్ క్రాఫ్ట్ లేదా రెండవ లాంచ్ వెహికల్ అవుతుంది ప్రైవేట్ సెక్టార్ తరపు నుంచి. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ టెక్నికాలిటీస్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అగ్నిబాన్ సార్టెడ్ అంటే సబ్ ఆర్బిటల్, ఎస్ ఫర్ సబ్ ఆర్బిటల్ టెక్నాలజికల్ అండ్ అదేవిధంగా డెమాన్స్ట్రేటర్, సబ్ ఆర్బిటల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్ని మనము సార్టెడ్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది దేనికంట, ఇది లో ఎర్త్ ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి, లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్ళబోతున్నటువంటి రాకెట్గా చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క పొడవు వచ్చేసి దాదాపుగా 13 మీటర్ల పొడవు అండ్ దాదాపుగా 1.3 మీటర్స్ వెడల్పు అనేటువంటిది కూడా ఉండబోతుంది దీని యొక్క ఫిజికల్ స్ట్రక్చర్. నౌ కమింగ్ టు, ఇది ఒక సింగిల్ స్టేజ్ లాంచ్ వెహికల్గా చెప్పుకోవచ్చు, సింగిల్ స్టేజ్ లాంచ్ వెహికల్. అండ్ అదేవిధంగా దీని యొక్క నేమ్ వచ్చేసి అగ్నిలెట్ ఇంజన్ పేరుతో మొదటిసారిగా భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకున్నటువంటి పేటెంటెడ్ ఇంజన్ పేరు ఏమిటి అంటే అగ్నిలెట్ ఇంజన్ అనేటువంటిది. ఎంటైర్ ఇది మొత్తం కూడా 3D ప్రింటెడ్ సింగిల్ పీస్ 6 కిలోటన్ సెమీ క్రయోజనిక్ ఇంజన్. ఈవెన్ ఇప్పటి వరకు ఇస్రో ఈ యొక్క సెమీ క్రయోజనిక్ ఇంజన్స్ అనేటువంటివి సింగిల్ పీస్ లెవెల్లో సింగిల్ స్టేజ్ వెహికల్ ద్వారా తీసుకువెళ్ళలేదు. ఒకవేళ ఇది లాంచ్ చేసి సక్సెస్ఫుల్ అయితే ఇది ఒక ఘనతగా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ రాకెట్ ఇంజన్గా అవ్వబోతుంది. ఒకవేళ ఇది లాంచ్ చేసినట్టయితే దీని యొక్క స్పెషల్ ఫీచర్స్లో ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజన్. అండ్ అదేవిధంగా దీన్ని శ్రీహరికోట లాంచింగ్ స్టేషన్ నుంచి లాంచ్ చేయాలని చెప్పేసి మనకుంది. అంటే శ్రీహరికోటలో ఒక ప్రైవేట్ లాంచింగ్ స్టేషన్ని కూడా, లాంచ్ ప్యాడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. నా ఇక్కడ గమనిస్తే ఇట్ విల్ బి లాంచ్డ్ ఫ్రమ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్, దట్ ఈస్ ALP-01 లొకేటెడ్ ఇన్సైడ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయినటువంటి శ్రీహరికోట స్పేస్ పోర్ట్ అంటాం, లేదంటే షార్ అంటాం. సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే శ్రీహరికోటలో ఉందో అక్కడ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లాంచ్ ప్యాడ్ ద్వారా ఈ యొక్క అగ్నిబాన్ సార్టెడ్ అనేటువంటి లాంచ్ వెహికల్ని ఒక ప్రైవేట్ కంపెనీ అయినటువంటి అగ్నికుల్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీ భవిష్యత్తులో ఆర్ విత్ ఇన్ నెక్స్ట్ కమింగ్ డేస్లో లాంచ్ చేయబోతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ డీటెయిల్ ఏమిటి అంటే దీని యొక్క ఫీచర్స్ ఏంటి, భారతదేశంలో మొట్టమొదటి వెహికల్ ఇది ఎక్విప్డ్ విత్ సెమీ క్రయోజనిక్ ఇంజన్. ఇందాకే చెప్పాను, ఈవెన్ ఇస్రో కూడా ఇలాంటి ఘనత ఇంకా సాధించలేదు. అండ్ ఇస్రో యొక్క సహకారంతో ఈ యొక్క అగ్నికుల్ అనేటువంటి స్పేస్ ఈ యొక్క MSME లేదా స్టార్టప్ అని చెప్పవచ్చు, ఇది సాధించబోతుంది. భారతదేశంలోనే మొట్టమొదటి సెమీ క్రయోజనిక్ ఇంజన్ క్యారీ చేయబోతున్నటువంటి ఈ అగ్నిలెట్ అనేటువంటి ఇంజన్ పేరు. అండ్ సబ్కూల్ లిక్విడ్ ఆక్సిజన్ బేస్డ్ ప్రొపల్షన్ సిస్టమ్. సో ఈ యొక్క లాంచ్ వెహికల్ అనేటువంటిది లిక్విడ్ ఆక్సిజన్ని ఫ్యూయల్గా యూజ్ చేసుకోబోతుంది. డెవలప్డ్ ఇండిజియస్లీ, సో భారతదేశ సొంత టెక్నాలజీతో డెవలప్ చేసినటువంటి ఈ యొక్క లిక్విడ్ ఆక్సిజన్ బేస్డ్ ప్రొపల్షన్ సిస్టమ్ని మనం యూజ్ చేయబోతున్నాం. అండ్ ద రాకెట్ ఇంజన్ విల్ బర్న్ కిరోసిన్ ఇన్ లిక్విడ్ ఆక్సిజన్ అండ్ క్యాన్ బి డైరెక్ట్లీ యూజ్డ్ ఇన్ ద రాకెట్. సో ఈ రాకెట్లో
కిరోసిన్ అనేటువంటి దాన్ని లిక్విడ్ ఆక్సిజన్లో డైరెక్ట్గా మనం బర్న్ చేసి ఈ వెహికల్ని పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఈ యొక్క లాంచ్ వెహికల్కి సంబంధించి దాదాపుగా 100 కిలోల పేలోడ్ అనేటువంటిది కూడా మోయవచ్చు. అండ్ హైట్ అప్ టు అంటే ఈ యొక్క లాంచ్ వెహికల్ని, ఈ యొక్క రాకెట్ని దాదాపుగా 700 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. విత్ లిఫ్ట్ మాస్ ఆఫ్ 14,000 కేజెస్, లేదంటే 14 టన్స్ అని చెప్పవచ్చు. 14 టన్స్ అని చెప్పవచ్చు. ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు క్యారీ ఏ 100 kg పేలోడ్. టోటల్గా పేలోడ్ ఎంతవరకు తీసుకెళ్తుంది? 100 kgల పేలోడ్ అనేటువంటి తీసుకెళ్తుంది. దీని యొక్క మాస్ ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతుంది అంటే దాదాపుగా 14 టన్స్ మాస్ అనేటువంటిది కూడా లిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఇట్ కెన్ యాక్సెస్ బోత్ లో అండ్ హై ఇంక్లినేషన్ ఆర్బిట్స్ అండ్ ఈవెన్ కంప్లీట్లీ మొబైల్. సో లో ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత అటు పూర్తిగా లో ఆర్బిట్లో అండ్ హై ఆర్బిట్లో ఇంక్లేషన్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎవర్ ఎథర్నెట్ బేస్డ్ ఏవియానిక్ స్ట్రక్చర్. సో భారతదేశంలో మొట్టమొదటి ఏవియానిక్ స్ట్రక్చర్ కలిగినటువంటి వెహికల్గా చెప్పుకోవచ్చు. ఇవి మనకి స్టేట్మెంట్ ఓరియంటెడ్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ యొక్క లాంచ్ వెహికల్ అనేటువంటిది భారతదేశంలో 10 డిఫరెంట్ లాంచ్ పోర్ట్స్ ద్వారా కూడా మనం లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు, పాయింట్స్ టు రిమెంబర్ ఏంటంటే, ఈ అగ్నికుల్ అనేటువంటి స్టార్టప్ అనేది ఐఐటి మద్రాసుకు సంబంధించినటువంటి ఒక ఇంక్యుబేషన్ సెంటర్లో ఏర్పాటైనటువంటి అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటి స్టార్టప్గా చెప్పొచ్చు. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ భారతదేశంలో మొట్టమొదటి కంపెనీ. ఇట్ బికేమ్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ద కంట్రీ టు సైన్ అన్ అగ్రిమెంట్ విత్ ఇస్రో. సో ఇస్రోతో ఎంఓయూ చేసుకున్నటువంటి మొదటి కంపెనీ ఏదంటే, అగ్రిమెంట్ చేసుకున్నటువంటి మొదటి కంపెనీ ఏదంటే ఈ యొక్క అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పవచ్చు. అండర్ ఇన్ స్పేస్ ఇనిషియేటివ్, స్పేస్ సెక్టర్ అనేటువంటిది ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా సైన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా 2022లో అగ్నికుల్ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అండ్ మిషన్ కంట్రోల్ సెంటర్ అట్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట. సో శ్రీహరికోటలో వీరే మొదటిసారిగా ఈ యొక్క ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అనేటువంటి తయారు చేశారు. అండ్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు పంపించారంటే స్కై రూట్ టెక్నాలజీస్ వారు. ఇది కూడా స్పేస్ సెక్టార్కి సంబంధించినటువంటి స్టార్టప్గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క లాంచింగ్ వెహికల్ వచ్చేసి విక్రమ్-1 అనేటువంటిది పంపించడం జరిగింది. సో ఇది ఈ యొక్క అగ్నిబాన్ సార్టెడ్ అనేటువంటిది, అగ్నిబాన్ సబ్ ఆర్బిటల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్ అనేటువంటి లాంచ్ వెహికల్ని పంపించేటువంటి క్రమంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దీన్ని లాంచ్ చేయలేకపోయారు. భవిష్యత్తులో ఇస్రో అనేటువంటిది లాంచ్ చేయబోతుంది. సో కంప్లీట్లీ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి వెహికల్ అని చెప్పవచ్చు. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ ఇది ఎక్కడ ప్లేస్ చేయబోతున్నారు? లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయబోతున్నారు. సో అప్ టు 700 కిలోమీటర్స్ వరకు ఇది వెళ్ళే అవకాశం ఉంటుంది. దీని యొక్క హైట్ వచ్చేసి దాదాపుగా 13 మీటర్ల లెంత్ ఉంటుంది. అండ్ 1.3 మీటర్స్ వెడల్పు అనేటువంటిది ఈ యొక్క రాకెట్ యొక్క సైజ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.